హలో మై డియర్ 10th క్లాస్ స్టూడెంట్స్, నెల్సన్ మండేలా ఫుల్ వీడియో అయిపోయింది కదా. సిబిఎస్ఈ సిలబస్లో ఇంగ్లీష్ నెల్సన్ మండేలా. సో ఫుల్ వీడియో అయిపోయింది కాబట్టి ఎక్స్ప్లెనేషన్ అంతా కంప్లీట్ చేసేసాను. ఆ వీడియో చూడండి. చూసిన తర్వాత ఈ షార్ట్లో నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. ఓకే, ఆ వీడియో చూసిన తర్వాత ఈ క్వశ్చన్స్ ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. హూ బికేమ్ ద ఫస్ట్ బ్లాక్ ప్రెసిడెంట్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా? This is the first question. Second question, when did Nelson Mandela become president? In which year? Okay, this is the second question. Third question, what do you mean by apartheid system? Apartheid system ante enti? This is the next question. Okay, మీరు ఈ క్వశ్చన్స్ కి ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఆన్సర్స్ అనేవి మీకు అది మొత్తం లాంగ్ వీడియో మొత్తం వింటే వీటి ఆన్సర్స్ అర్థమైపోతాయి. ఓకే రైట్, ఆన్సర్స్ కావాలంటే నేను స్క్రీన్ మీద స్క్రోల్ అవుతూ ఉంటుంది, నేను ఇస్తాను. అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ లాంగ్ క్వశ్చన్. ఇది నెల్సన్ మండేలా ఇనాగ్రేషన్ సెరమనీని ఒక హిస్టారిక్ అకేషన్ అని పిలుస్తారు. వై డిడ్ హీ కాల్ లైక్ దాట్? ఎందుకు పిలిచాడు? వై డిడ్ నెల్సన్ మండేలా కాల్ ఇనాగ్రేషన్ యాజ్ హిస్టారిక్ అకేషన్? ఎందుకు అంటే ఒకవేళ మీకు వస్తే కనుక పాజ్ చేసి మీరు ఆన్సర్ చెప్పి అప్పుడు నా ఆన్సర్ వినండి, రాకపోతే ఫుల్ వీడియో చూడండి, ఆన్సర్ వినండి. ఓకే, ఎందుకు పిలిచాడు అంటే బికాస్ ఇట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ అపార్థైడ్ సిస్టమ్. అపార్థైడ్ సిస్టమ్ అంటే ఏంటి? రేషియల్ డిస్క్రిమినేషన్ ఏదైతే ఉందో ఆ పొలిటికల్ సిస్టమ్ సౌత్ ఆఫ్రికాలో, దాన్ని అపార్థైడ్ అంటారు. రైట్, ఒక షార్ట్ ఆన్సర్ కూడా ఇక్కడ వచ్చేసింది. రైట్, నెక్స్ట్, ఒక డెమోక్రటిక్ గవర్నమెంట్, అప్పటి వరకు లేనటువంటి డెమోక్రసీ ఏదైతే లేదో అప్పటి వరకు, అంటే అణిచివేతకు గురయ్యారు, రేషియల్ డిస్క్రిమినేషన్కి గురయ్యారు అందరూ. దాని నుంచి నెల్సన్ మండేలా, ఆంగ్లో బోయర్ వార్ తర్వాత నెల్సన్ మండేలా పీరియడ్ వచ్చేటప్పటికి, ఈయన టైం వచ్చేటప్పటికి అదంతా, ఆ పీరియడ్ అంతా ఓవర్ టర్న్ అయ్యి మొత్తం అంతా మారి ఒక డెమోక్రటిక్ గవర్నమెంట్ వచ్చింది. అపార్థైడ్ సిస్టమ్ ఆగిపోయింది, రేషియల్ డిస్క్రిమినేషన్ లేదు, అందరికీ కూడా ఈక్వల్ రైట్స్ వచ్చాయి. ఆ ఈక్వల్ రైట్స్ రావడము ఇవన్నీ జరగడం వల్ల అది ఆ ఇనాగ్రేషన్ అనేది ఒక హిస్టారిక్ ఒకేషన్ అని పిలిచారనమాట. ఓకే రైట్, మీకు ఇంకా క్లియర్గా కావాలి అంటే లాంగ్ వీడియో చూడండి. చాలా చక్కగా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెనేషన్ జరిగింది, ప్రతి వర్డ్ టు వర్డ్ జరిగింది. యూ వాంట్ మోర్ వీడియోస్, ప్లీజ్ డూ కమెంట్, షేర్ అండ్ లైక్.